హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము కొబ్బరి నూనె కోసం కొబ్బరికాయలను కొడుతున్నాము. ఇవన్నీ 4 నెలల నుండి నిల్వ చేసిన కాయలు, బాగా అయిన కాయలు అనమాట. లోపల కొబ్బరి నీళ్ళన్నీ ఇంకిపోయి ఎండిపోయిన తర్వాత లోపల కురిడిలా తయారవుతుంది. అంటే పుడకలు అంటారు కదా, కొబ్బరి పుడక అంటారు కదా, అలాగా మొత్తం ఇందులో నీళ్ళు ఏముండవు, కొబ్బరి నీళ్ళు. ఇది కొబ్బరి నూనె కోసం మేము కొబ్బరికాయలను కొడుతున్నాము. చాలా స్వచ్ఛంగా ఉంటుంది నూనె అనేది. 1 సంవత్సరం వరకు మేము నిల్వ ఉంచుకుంటాం. మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడు మళ్ళీ కొబ్బరికాయలుగా కొట్టుకుని ఆయిల్ దాచుకుంటాం అన్నమాట. తలకు రాసుకోవడానికి, అలాగే దీపారాధన చేసుకోవడానికి ఈ ఆయిల్ని యూస్ చేస్తాము. చూడండి, కొబ్బరి కొట్టిన తర్వాత చూడండి మొత్తం కురుడి, లోపల వాటర్ ఏమి ఉండదు. అంటే ఇలా గొడ్డలతో ఈజీగా అయిపోతుందని మేము ఇలా చేస్తాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. మాకు ఇది కొంచెం ఈజీగా ఉంటుందని మేము ఇలా చేస్తామన్నమాట. చూడండి, ఇలా పగలగొడితే తొందరగా అయిపోతుంది. ఇవి కొబ్బరి డొక్కలు అనమాట. ఇవి పొయ్యిలో పెట్టుకుంటే చాలా బాగా మండుతాయి. అంటే వంట చేసుకోవడానికి అది యూజ్ చేస్తాం మేము. చూడండి, ఇవి కొబ్బరి పుడకలు, అంటే కురిడీలు అంటాము. వాటర్ ఏమి ఉండదు, మొత్తం తొందరగా ఎండిపోతుంది. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఎండలో వేసిన తర్వాత మేము మిల్లుకి పంపిస్తే ఆయిల్ వస్తుందన్నమాట. చూడండి, చాలా బాగున్నాయి కదా. మొత్తం వాటర్ ఏమి ఉండదు, అలా కురిడీలాగా వచ్చేస్తాయి బయటికి. చూడండి, ఆయిల్ అలా బయటకు వస్తుంది. ఇలా పిండితే కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది. చాలా స్వచ్ఛంగా ఉంటుంది నూనె అనేది, కొబ్బరి నూనె. మాకు ఈ కొబ్బరికాయలు కొడుతుంటే ఒక మొలకొచ్చిన కాయ దొరికింది. ఇది లోపల పగలగొట్టి తింటే పువ్వులా అంటారు కదా, కొబ్బరి పువ్వు ఇప్పుడు చాలా బాగా మార్కెట్లో దొరుకుతున్నాయి మనకి. ఇది పగలగొడితే చూడండి, ఇందులో పువ్వు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అది పువ్వు అనమాట, కొబ్బరి పువ్వు. దీన్ని మనం మట్టిలో పాతి పెడితే కొబ్బరి మొక్కలు మొలుస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.